హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి దోసకాయ టమాటో పప్పు కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ కావాల్సినవి టమాటా, పచ్చిమిర్చి అండ్ ఇంకా దోసకాయ. మనం పప్పుని బాగా కడిగి 2-3 టైమ్స్ కొంచెం సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాతకి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఫస్ట్ పోపుకు కావాల్సిన ఏంటేంటో తీసుకున్నాం. ఆయిల్, మసాలా, అది కర్రీ అయిన తర్వాత వేద్దాం. మెంతులు, ఏలకులు, జీలకర్ర అండ్ పసుపు తీసుకున్నాం. తీసుకున్న తర్వాతకి ఇంకా ఒకసారి చూద్దాం అన్నీ. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి కావాల్సినంత ఆయిల్ పోసి కొంచెం సేపు వేడి కానివ్వాలి. వేడి అయ్యాక అల్లం, పచ్చిమిర్చి వేసిన తర్వాత పప్పు వేయాలి. పప్పు వేసాక లో ఫ్లేమ్లో పెట్టి పప్పు వేయాలి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కొంచెం సేపు దాన్ని కలుపుకుందాం. ఈజీ ప్రాసెస్ ఇది, బ్యాచిలర్స్కైనా ఎవరికైనా. ఇప్పుడు టమాటా వేద్దాం. టమాటా వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. నెక్స్ట్ దోసకాయ వేసి మంచి కలిపి మొత్తం కలిసేటట్టు కలపాలి. కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు వేసాక మీ టేస్ట్కి, మీ పసుపుకి తగ్గట్టు పసుపు వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. మేమైతే పప్పు తగ్గట్టు వాటర్ వేసుకుంటున్నాం. మీరు కూడా అట్లాగే వేసుకోవాలి. చూసి పోసుకోవాలి. కొంచెం పోసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పోసాం మళ్ళీ దానిపై నుంచి. ఇక కొద్దిసేపు కుక్కర్ మూత పెట్టి కొంచెం ఉడికించుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుందాం. అంతలోపు మనం పోపు రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్నాక కొంచెం ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం పసుపు, జీలకర్ర అవి వేసుకుందాం. పోపు దినుసులు కూడా వేసుకున్నాక కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుదాం. తర్వాత కుక్కర్ 5 విజిల్స్ వచ్చింది. తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు బాగా ఉడికింది మంచిగా. దాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక కొంచెం కారం, ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాతకి ఇంకా ఆ బౌల్ సరిపోట్లని పెద్ద దాంట్లో వేసాము. కొంచెం కంఫర్ట్ లేదని కొంచెం సేపు అది అట్లాగే ఉడికించి చింతపండు రసం వేసాం. చింతపండు రసం కావాల్సినంత వేసాం, కొంచెం పుల్లగా ఉండడానికి. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక ఈలోపు పోపు చల్లారిందనేసి మళ్ళీ ఒకసారి వేడి పెట్టి అందులో కొంచెం గరం మసాలా, అవి ధనియాల పొడి అవన్నీ వేసాం.
పోపు కొంచెం వేడయ్యాక ఆ పోపు తీసి పప్పులో వేయాలి. టేస్ట్ చూసుకొని ఉప్పు వేయాలి. తర్వాత పోపుని పప్పులో వేసాం. పప్పులో వేసాక కొంచెం సేపు ఇంకా మరిగించుకుందాం. కొంచెం సేపు అలా వేడి చేసాం పప్పుని. మళ్ళీ వేడి చేశాక ఇక టేస్ట్ మొత్తం తీసుకెళ్ళి ఇక టేస్ట్ చేద్దాం. రైస్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తేజు వ్లాగ్స్.